కర్నూలు దగ్గర జరిగిన బస్సు ప్రమాదంతో ప్రైవేట్ బస్సుల ఆగడాల గురించి మరోసారి చర్చ ప్రారంభమైంది. కొన్ని బస్సులు రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయిస్తారో కానీ తిరిగేది మాత్రం ఇంకెక్కడో. అసలు వేరే రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన బస్సులు ఇక్కడ ఎందుకు నడుపుతున్నారనే సందేహం ఎవరికైనా వస్తుంది కదా. ఆ లిటిగేషన్ ఏంటో ఇప్పుడు చూడండి. తెలుగు రాష్ట్రాల్లో తిరిగే ప్రైవేట్ బస్సులకు ఫిట్నెస్ ఉండదు, ఇన్సూరెన్స్ ఉండదు, పొల్యూషన్ సర్టిఫికెట్ అస్సలే ఉండదు. ఎక్కడో రిజిస్టర్ అవుతాయి, మరెక్కడో తిరుగుతాయి. అనుమతి పొందేది ఒక రూట్లో అయితే తిప్పేది మరొక రూట్లో. అనుభవం లేని డ్రైవర్లు స్టేజ్ క్యారియర్లుగా తిప్పుతూ అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఇక పండుగలప్పుడు టికెట్ల ధరలు చెప్పాల్సిన పనే లేదు. నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నా ఎవ్వరూ పట్టించుకోరు. పండగపూట తప్ప ప్రైవేట్ బస్సులను తనిఖీ చేసేది చాలా తక్కువ. ప్రమాదాలు జరిగినప్పుడు నానా హంగామా చేసి జనాలు మర్చిపోయిన తర్వాత ఇదంతా శరామామూలే అని మిన్నకుండిపోవటం కామన్గా మారిపోయింది. కర్నూలు దగ్గర ప్రైవేట్ బస్సు కాలిబూడిదైన ఘటనే ప్రైవేట్ ట్రావెల్స్ అరాచకాలకు మంచి ఉదాహరణ. హైదరాబాద్ బెంగళూరు మధ్య నడుస్తున్న ఓల్వో స్లీపర్ బస్సు కావేరీ ట్రావెల్స్ పేరుతో వేమూరి వినోద్ కుమార్ పేరుతో రిజిస్టర్ అయ్యింది. దీనిని డయ్యూ డామంలో రిజిస్టర్ చేయించారు. ఆ తరువాత ఒడిశాలోని రాయగడ ఆర్టీఓకి బదిలీ చేసి ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ పర్మిట్ పొందారు. నడిపేది మాత్రం బెంగళూరు హైదరాబాద్ మార్గంలో. ప్రమాదానికి గురైన వేమూరి కావేరీ సీటింగ్ బస్సుగా రిజిస్ట్రేషన్ చేయించి స్లీపర్గా మార్చి తిప్పుతున్నారు. ముందుగా ఈ బస్సుకి 2018లో తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయ్యింది. తర్వాత 2023లో ఎన్ఓసీతో డయ్యూ డామంలో రీ రిజిస్ట్రేషన్ చేయించారు. తర్వాత నేషనల్ పర్మిట్తో బస్సు తిప్పుతున్నారు. అయితే ఒడిశాలోని రాయగడలో బస్సుకు ఆల్టర్నేషన్తో పాటు ఫిట్నెస్ చేయించింది వేమూరి కావేరీ యాజమాన్యం. అయితే వారు అడిగినట్లే ఆల్టర్నేషన్ సీటింగ్కి రాయగడ ఆర్టీఏ పర్మిషన్ ఇచ్చింది. 43 సీట్లకు పర్మిషన్ తీసుకుని స్లీపర్గా మార్చుకొని తిప్పుతున్నారు. అయితే ప్రమాదానికి గురైన బస్సు ఆల్టర్నేషన్ను ప్రతి చోట అధికారులతో కుమ్మక్కై చేయించారు. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో తిరిగే అనేక ట్రావెల్స్ బస్సుల నంబర్ ప్లేట్లు ఏఆర్ అంటే అరుణాచల్ ప్రదేశ్, ఎన్ఎల్ అంటే నాగాలాండ్ అని ఉంటాయి. ఆ రాష్ట్ర బస్సులు ఇక్కడెందుకు నడుపుతున్నారనే సందేహం రావటం కామన్. దీనికి కారణం పన్నుల భారం. ఇక్కడ ఉన్న ఎక్కువ పన్నులు చెల్లించే బదులు అతి తక్కువ పన్నులు ఉన్న ఆ రెండు రాష్ట్రాల్లో వాటి యాజమాన్యాలు బస్సులను రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాయి. దీనివల్ల ఏపీ ఖజానాకు ఏటా 82 కోట్ల మేర గండిపడుతోంది. నిబంధనల ప్రకారం ఓ ట్రావెల్ బస్సు నడపాలంటే అది ఏ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయ్యిందో ఆ రాష్ట్రానికి పన్ను అంటే హోమ్ ట్యాక్స్ చెల్లించాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వన్ ఇండియా వన్ పర్మిట్ లో భాగంగా ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ కింద ఏడాదికి 90,000 కేంద్రానికి చెల్లించి దేశంలో ఎక్కడైనా బస్సులు నడిపేందుకు వీలు కల్పించారు. ఇక్కడే అసలు లాజిక్ ఉంది. మన రాష్ట్రంలో ఓ సీటు లేదంటే బెర్తుకు 3 నెలలకు 4,000 చెల్లించాలి. ఈ లెక్కన ఒక బస్సుకు సగటున 1.5 లక్షల చొప్పున ఏడాదికి 6 లక్షల రూపాయలు చెల్లించాలి. ఇది ఎక్కువగా ఉందని, ఇంత మొత్తం ఎందుకు చెల్లించాలనే ఉద్దేశంతో కొందరు ట్రావెల్ యజమానులు ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ వంటి చిన్న రాష్ట్రాల్లో రవాణా శాఖ పన్నులు చాలా తక్కువ. అరుణాచల్ ప్రదేశ్లో 30 అంతకంటే ఎక్కువ సీట్లు ఉండే బస్సులకు ఏడాదికి 40,000 మాత్రమే పన్ను వసూలు చేస్తారు. నాగాలాండ్లో సంవత్సరానికి 56,000 తీసుకుంటారు. ఏపీతో పోల్చుకుంటే ఆ రాష్ట్రాల్లో దాదాపు 5.5 లక్షల పన్నులు తక్కువ. దీంతో పెద్ద సంఖ్యలో మన రాష్ట్ర ట్రావెల్ బస్సులు ఈశాన్య రాష్ట్రాల బాట పడుతున్నాయి. గత 3 ఏళ్లలో ఏపీ రిజిస్ట్రేషన్ కలిగిన 1369 బస్సులకు ఇక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకువెళ్లి ఈశాన్య రాష్ట్రాల్లో రీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఇలా 1369 బస్సులకు ఏడాదికి ఏపీ ప్రభుత్వం మొత్తం 82.14 కోట్లు కోల్పోయింది. ఇక్కడ ట్రావెల్ యజమానులు కొనే బస్సుల్లో ఏడాదికి సగటున 100 బస్సులను ఏపీలో కాకుండా ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. దీనివల్ల వాటి లైఫ్ ట్యాక్స్ పన్ను రూపంలో 6 కోట్లు ఏటా ఏపీ ప్రభుత్వం కోల్పోతోంది. కొత్త బస్సుల ధరపై వసూలు చేసే 28% జీఎస్టీలో 14% రాష్ట్ర జీఎస్టీ కూడా ఆ రాష్ట్రాలకే వెళుతోంది. ఏ బస్సుకైనా 8 ఏళ్ల వరకు ప్రతి 2 ఏళ్లకోసారి, 8 ఏళ్లు దాటాక ఏడాదికోసారి రవాణా శాఖ వద్ద ఫిట్నెస్ పరీక్ష చేయించుకొని ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి.
అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని మన రాష్ట్ర పరిధిలో నడుపుతున్న బస్సులు ఎప్పుడూ ఆ రాష్ట్రాలకు వెళ్లి ఫిట్నెస్ పరీక్ష చేయించుకోవటం లేదు. ఏపీ నుంచి 2500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈశాన్య రాష్ట్రాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం వెళ్లకుండానే ఏజెంట్ల ద్వారా అక్కడి రవాణా శాఖ అధికారులను మేనేజ్ చేసుకుని ఫిట్నెస్ సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నాయి. ఈ వ్యవహారాన్ని ఇటీవల ఏపీ ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. కొంతకాలం కిందట అన్ని రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, అధికారులతో కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసిన బస్సుల వల్ల ఏపీకి జరుగుతున్న పన్ను నష్టంపై ఆయనకు వివరించారు. అయినా ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎటువంటి నిర్ణయం వెలువడలేదు. దక్షిణాది రాష్ట్రాల్లో ట్రావెల్స్ బస్సులకు పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయని ఏపీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల అసోసియేషన్ అంటోంది. ఏపీలో 3 నెలలకు గాను సీటుకు 4000 అనేది చాలా ఎక్కువని అంటున్నారు. దీనిని 2000కు తగ్గిస్తే అనేక కొత్త బస్సులు ఇక్కడే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారని ఏపీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల అసోసియేషన్ చెప్తోంది. దీనివల్ల జీఎస్టీ రూపంలో కూడా అదనంగా ఆదాయం వస్తోందని చెప్తోంది. పొరుగు రాష్ట్రాల బస్సులు సైతం ఇక్కడికి వస్తాయని అంటోంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సులను ఎక్కడో రిజిస్టర్ చేయించడం, మరెక్కడో నడవడం అనేది పెద్ద దందాగా సాగుతోంది. మన దగ్గర నిబంధనలు అనుమతించని బస్సులు వేరే రాష్ట్రాల్లో అనుమతి పొంది ఇక్కడికి తీసుకువచ్చి నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోకపోతే కర్నూలు తరహాలో మరింత మంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది.